ఓం నమో వెంకటేశాయ. అస్మాత్ పరస్మాచ్చ పరా అకస్మాత్ కృతాచ్చ వరా. గోవింద గోవింద. కార్యంతు జానామి న కారణం త్వాం, భాస్యంతు జానామి న భాసరూపం, భోగ్యంతు జానామి న భోగహేతుం, సత్యం యదత్ర అస్తి తదేవ సాధి అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలు, సంకల్పవాక్యాలు చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసేరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. గజేంద్రుడు మొసలికి చిక్కాడు. చిక్కినవాడు నానా తిప్పలు పడ్డాడు. పడ్డవాడు ఎవరైనా కాపాడతారా అని ఎదురు చూశాడు. ఏమీ జరగటం లేదు. బాధ తాళలేకపోతున్నాడు. బలం బాగా తగ్గిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో ఏ రూపంబున దేని గెల్తు నిటమీ దేవేల్పు జింతింతు నెవ్వారింజీరుదు నెవ్వరెడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరఖిల వ్యాపార పరాయణుల్ లేరేం రొక్కెద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్ అని మనసులో బాధపడ్డాడు. ఏ విధంగా నేను ఈ కష్టాన్ని గెలవాలి? ఎవరు నన్ను కాపాడేది? ఎవరైనా నా దిక్కుమాలిన ఈ మొరని ఆలంకించి నన్ను కాపాడతారా అని చూశాడు. చూస్తే ఎవ్వరూ కాపాడలేరు అనే సంగతి తేలిపోయింది. దాంతో ఎప్పుడో చేసిన సాధన గుర్తొచ్చినట్లుగా పరమాత్మను ఒక్కడనే శరణు వేడాలి అనేటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలుపరచటానికి సమాయత్తమయ్యాడు. ఆ విషయాన్నే 3వ అధ్యాయంలో శ్రీ బాదరాయణిరువాచ. బాదరాయణ మహర్షి గారి కొడుకైనటువంటి శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం అని. ఏవం వ్యవసితో బుద్ధ్యా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు కదా. నన్ను కాపాడటం ఎవరి తరము కాదు, నన్ను కాపాడటం ఆ పరమాత్మ వల్లే అవుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు కదా. ఆ నిర్ణయం ప్రకారం ఇక మీద ఆయన్నే పిలవాలి అని అనుకున్నాడు. ఆయన్ని పిలవాలి అంటే ఎలుగెత్తి పిలవాలి. ఎలుగెత్తి పిలవటానికి ఏనుగు జన్మ, ఏనుగు శరీరం సహకరించవు. ఎలుగెత్తి తొండం పైకెత్తి ఘీంకారం చేస్తే చేయొచ్చు, కానీ నారాయణ అని పిలవలేడు. అందువల్ల మనః హృది సమాధాయ జజాప పరమం జాప్యం, మనస్సులోనే జపం చేసుకోవాలి అని అనుకున్నాడు. మనస్సులోనే భావన చేసుకోవాలి, మనస్సుతో పిలవాలి అని అనుకున్నాడు. దానికోసం మనః హృది సమాధాయ, హృదయం అనేటువంటి స్థానంలోకి మనస్సును తెచ్చి నిలబెట్టి దాన్ని ఏకాగ్రం చేశాడు. సమాధాయ మనోహృది, సమాధి స్థితికి వెళ్ళటానికి ఏమాత్రం ఏకాగ్రత అవసరమో ఆ మాత్రం ఏకాగ్రతను మనస్సుకు తెచ్చి హృదయంలో నిలబెట్టాడు. ఇంద్రియాల మీద నుంచి మనస్సును తీసి హృదయం అనే స్థానంలో అట్టిపెట్టేశాడు.
పెట్టి జజాప పరమం జాప్యం, గొప్ప ఒక జపం, పైన చెప్పబోయేటువంటి వాక్యాలు, పైన చెప్పబోయేటువంటి శ్లోకాలు, మంత్రాల్లాంటి శ్లోకాలు, వాటిని జపించడం మొదలుపెట్టాడు, వాటిని మనసులో అనుకోవటం మొదలుపెట్టాడు. ఈ ఏనుగు జన్మలో ఉన్నవాడికి, ఏనుగుగా ఉన్నవాడికి మాట్లాడడం అనేది ఎంత కుదరదో, మాట్లాడడం అనేది ఎంత అసంభవమో అంతే అసంభవం కదా మనసుని ఏకాగ్రంగా హృదయంలో స్థానంలో పెట్టడం అనేది. జపం చేయటం అనేది అంతకంటే అసంభావం కదా. అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, ప్రాగ్ జన్మన్యనుశిక్షితం. గత జన్మలో చాలా గొప్ప ట్రైనింగ్ పొందినవాడు ఈయన, గత జన్మలో గొప్ప యోగ సాధన చేసినవాడు. ఆ చేసిన యోగ సాధనంతా గుర్తొచ్చేసరికి, చేసిన యోగ బలమంతా కూడా ఒక్కసారి అందినట్టు అయ్యేసరికి ఆ యోగ బలంతో, సిద్ధి బలంతో మనసును ఏకాగ్రం చేసుకోగలిగాడు, మనసులో ఈ భావన చేసుకోగలిగాడు అని. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం అనే ఈ శ్లోకంలో. గత జన్మలో ఈయన ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు గారు రాజ్యం చేసినంతకాలం చక్కగా చేశాడు. రాజ్యం చేసినప్పుడే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు విన్నాడు. అలాగే యోగ సాధనలో చాలా దూరం వెళ్ళాడు. వయస్సు మీద పడేసరికి వానప్రస్థాశ్రమం తీసుకుందాము అని వానప్రస్థాశ్రమం కోసం అడవికి వెళ్ళిపోయాడు. ఒక చిన్న కొండ మీద అనుకుంటాను కూర్చుని జపం చేసుకోవడం, యోగ సాధన చేసుకోవటం అనే అలవాటు పెట్టుకున్నాడు. ఆ అలవాటు పెట్టుకుంటే ఆ వైపుకి ఎందుకో దైవికంగా అగస్త్య మహర్షి గారు అటువైపు వెళుతూ వచ్చారు. అగస్త్య మహర్షి గారికి ఒక అలవాటు ఉంది, నారద మహర్షి గారికి ఉన్నట్లుగానే. ఎవరైనా సాధన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పని కట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఏమైనా మంచి విషయాలు చెప్పి సాధనలో పై అడుగు వేసేందుకు దారులు చూపించి వాళ్ళని ఉద్ధరించడం అనే అలవాటు ఉంది. ఆ అలవాటు ప్రకారం ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారు వానప్రస్థాశ్రమం తీసుకున్న అన్ని పదవుల్ని వాటిని విడిచిపెట్టుకుని వైరాగ్యంతో ఉన్న ఇంద్రద్యుమ్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారు అప్పటికి పాపం సమాధి స్థితి కోసమని ఒళ్ళు బిగదీసుకుని కూర్చునున్నాడు. బిగదీసుకుని కూర్చున్నవాడు అగస్త్య మహర్షి వచ్చాడని తెలిసినా సరే మనకేం పని, మనం ఏదేదో చేసుకునేదేదో సాధన చేసుకుంటున్నాము, ఈయన ఒక మాట చెప్పినా, ఈయన దారి చూపించినా సరే దాన్ని అందుకోవాల్సిన అవసరంలో మనమేమీ లేము. అలాగనే ఆయన్నే మనమేం అవమానం కూడా చేయటం లేదు కాబట్టి మన మానాన్ని మనం చేసుకుందాము. ఇప్పుడు ఈ స్థిర సుఖమాసనం దీన్ని కదలి చేసేసి ఇప్పుడు ఆయనతో లేచి మాట్లాడితే మనకి యోగ సాధనకు అంతరాయమే అవుతుంది కానీ ప్రయోజనం ఏమి లభించదు అని అనుకున్నవాడు బిగదీసుకున్నట్టే కూర్చున్నాడు. అగస్త్య మహర్షి గారు కాసేపు వెయిట్ చేశారు. చేసినా ఆయన ఏం కదలట్లేదు. కదలకపోయేసరికి ఆయన కొంచెం కోపం వచ్చింది. నేనేదో ఈయన పని మీద ఇంత దూరం వస్తే నాకేదో పట్టునట్టు, నేనేదో మహారాజుని, నేను మాజీ రాజుని అన్నట్టు కూర్చునున్నాడు. ఇదేమి అహంకారము, ఈయనకి ఇంకా అహంకారం తగ్గలేదు. పెద్దల్ని అవహేళన చేయకూడదు అని సప్తమ స్కంధంలో చివరిలో చెప్పిన విషయం ఈయన సరిగ్గా వినలేదు. నారద మహర్షి గారు అంతటి వాడే పెద్దల్ని హేళన చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనే విషయం ఈయనకి తెలియటం లేదు అని అనుకున్నవాడు అనుకున్నట్టే ఏనుగులా కూర్చున్నావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఏనుగువై పుడదువు గాక అని శపించేశాడు. దాంతో ఈయన ఏనుగే పుట్టాల్సి వచ్చింది. కానీ చేసిన యోగ సాధన గట్టిది కాబట్టి శాపం ప్రకారం ఏనుగులా పుట్టినా ఈ నొప్పి అనేది వచ్చేసరికి, నొప్పిలో ఉండేసరికి ఎక్కడ లేని గుర్తులు, జ్ఞాపకాలు వస్తాయి కదా. ఏం పాపం చేశానో, ఏం తప్పు చేశానో అనే గుర్తులన్నీ వస్తాయి కదా. ఆ గుర్తులు రావటంలో భాగంగా గత జన్మతాలు గుర్తు రావగా ఇది అగస్త్య మహర్షి శాపం. అగస్త్య మహర్షి శాపం ప్రకారమే నేను ఏనుగునయ్యాను, నేను చేసిన సాధన ఇది, నాకు ఇంతవరకు వచ్చింది అని అంతా గుర్తొచ్చి ఒక్కసారి ఆ ప్రాగ్జన్మన్యనుశిక్షితం, గత జన్మలో ఆయన చేసిన సాధన ఎంతవరకు చేశాడో అంతవరకు గుర్తొచ్చేసరికి దాని ప్రకారం ఇంత గట్టిగా మనస్సుని హృదయంలోకి తీసుకొచ్చి అక్కడ ఈ జపం చేయటం మొదలుపెట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంతవరకు కథ నడిచిన తీరు వేరు, ఇక మీద గజేంద్రుడు మాట్లాడే మాట తీరు వేరు. ఇంతవరకు కథ నడిచింది ఏనుగును మొసలి పట్టుకోవటం అనే తీరులో. ఇక మీద మాట్లాడేది ఈ గజేంద్రుడు అంటే ఇంద్రద్యుమ్నుడు, అంటే ఎక్స్ ఇంద్రద్యుమ్నుడు, ఆయన తాలూకు సాధన, ఆయన చేసిన భావన, ఆయన చేసినటువంటి ప్రయత్నం, దాని వ్యవహారంతోనూ. కాబట్టి దాని రీతిలో శ్రీ గజేంద్ర ఉవాచ, గజేంద్రుడి శరీరంతోనూ ఇంద్రద్యుమ్నుడి సాధనతోనూ ఉన్నటువంటి ఆ జీవుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు.
ఏమని? ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ అభిధీమహి అని మొదలుపెట్టాడు. ముందు ఓం అని తను చాలా కష్టపడి తజ్జపస్తదర్థ భావనం అని చాలా తస్య వాచక ప్రణవ తాను చాలా కష్టపడి గురువుల దగ్గర నుంచి ఉపదేశం పొంది ప్రణవోపదేశాన్ని పొంది ఆ ఉపదేశాన్ని జపం చేయడం ద్వారాను ఆ ప్రణవాన్ని ఈశ్వరుడి యొక్క వాచక అక్షరంలాగాను భావన చేసిన తీరుంది కదా సాధన. ఆ సాధనను గుర్తు తెచ్చుకుని ముందు ఆ ప్రణవాన్ని ఉచ్చరించుకున్నాడు. నేను ప్రణవోపాసన చేసిన వాడిని అని ఒకసారి చెప్పుకున్నాడు. ఓం చెప్పిన తర్వాత ముందు నమః ఆ ప్రణవ వాచ్యమైనటువంటి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నాడు. నమః ఎవరికి నమస్కారం? భగవతే సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారం అని చెప్పుకున్నాడు. తస్మై నేను పెట్టే నమస్కారం వాళ్ళకి వీళ్ళకి కాదు, ఎవరికి పడితే వాళ్ళకి అందేది చెందేది కాదు. తస్మై అలాంటి వాడికి నా నమస్కారం చెందుతుంది. ఎలాంటి వాడికి? యత ఏతత్ చిదాత్మకం ఎలాంటి వాడి దగ్గర నుంచి అయితే కనిపించే ఈ సృష్టి అంతా పుట్టుకొచ్చిందో అలాంటి వాడికి చెందుతుంది. చిదాత్మకం యత ఏతత్ చిదాత్మకం ఈ కనిపించేటువంటిది చిదాత్మకం కనిపించేది తెలిసేది మన వ్యవహారానికి విషయంగా ఉండేది. ఇది ఎవరి దగ్గర నుంచి పుట్టుకొచ్చిందో అలాంటి చైతన్య స్వరూపుడికి నమస్కారము. కనిపించేటువంటి ప్రపంచం కేవలం పుట్టిందంటే సరిపోదు, కనిపించాలి అంటే ఆ పుట్టించిన వాడే కనిపించేటట్లుగా ఏదో ఒకటి చేయాలి. అంటే దీన్ని పుట్టించిన వాడు చైతన్య స్వరూపుడై ఉండాలి. ఆ చైతన్య స్వరూపుడైన అలాంటి పరమాత్మకే నా నమస్కారం అని అనుకున్నాడు. యతః ఏతత్ చిదాత్మకం ఇది కాక పురుషాయ కేవలం సృష్టి చేసి ఊరుకున్నవాడు కాదు, సృష్టి చేసినటువంటి విషయాల్ని కనిపించనిచ్చి ఊరుకున్నవాడు కాదు. పురుషాయ అందులోకి ప్రవేశించినవాడు. అందులోకి ప్రవేశించినంత మాత్రాన జీవుల్లా ఉన్నవాడు కూడా కాదు. పూర్వమేవాహమిహాసమితి అని చెప్పుకున్నవాడు. నేను ఈ శరీరాలు ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలు ఇవి ఉన్నప్పుడు ఉన్నాను, వీటికంటే ముందు ఉన్నాను అని చెప్పుకున్నవాడు. అలాంటి పురుషాయ శరీరాలు ఉండక ముందు లేదా సృష్టిలోని పదార్థాలు పుట్టక ముందు ఉండి సృష్టిలోని పదార్థాలు పుట్టిన తర్వాత వాటిల్లోకి ప్రవేశించినటువంటి వాడు సర్వాత్మకుడు. అలాంటి వాడికి నా నమస్కారం చెందుతుంది. ఆదిబీజాయ అందువల్లే ఈ సృష్టి మొత్తానికి మూల కారణం ఆయన, ఆ మూల కారణానికి చెందుతుంది. సృష్టికి కారణమేది అని వాళ్ళు వీళ్ళు పీక్కుంటూ ఉంటారు, లాక్కుంటూ ఉంటారు. సృష్టికి కారణం పరమాణువులని వైశేషికులు అంటారు, లేకపోతే ప్రధానం అని సాంఖ్యులు అంటారు, ఇంకోటేదో అంటారు. రకరకాల వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు ఏమి చెల్లవు. ఆది బీజాయ నువ్వు ఎన్ని కారణాలను తీసుకురా, ఎవరైనా సరే ఎన్ని కారణాలను తీసుకొచ్చినా సరే, ఎన్ని కారణాలను నిరూపణ చేసినా సరే, ఆ ఆదులు అంటే ఆ కారణాలు ఎన్నున్నా సరే వాటన్నిటికీ బీజంగా పనికొచ్చేవాడు ఈయన వాటికి పైన వాటికి కూడా కారణశక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే పరమాత్మ. వివాదం లేనటువంటి కారణము. వివాదం మిగతా కారణాల్లో ఉంటే ఉంటుంది, కానీ వివాదం లేనటువంటి మూల కారణం ఇది. అలాంటి మూల కారణుడికి నమస్కారము అని చెప్తున్నాడు. సృష్టికి ముందున్నవాడు, సృష్టి మొత్తం చేసినవాడు, సృష్టికి మూల కారణం, సృష్టిలో ఉండే పదార్థాలన్నీ కనిపించేటట్లు చేసేవాడు, సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నిటినీ చూసేవాడు. అంటే జీవుడే అవ్వాలి కదా అని పొరపడద్దు. ఎవరు? పరేషాయ జీవుడిలాగా అస్వతంత్రుడు కాడు ఈయన. పరేషాయ స్వతంత్రుడు. ఆ స్వాతంత్ర్యంలో కూడా టాప్ ఎండ్ స్వాతంత్ర్యం అది. పర ఈశ అందరికంటే ఎక్కువ స్వతంత్రంగా ఉండేవాడు. ఆయన నెత్తి మీద మరొకరు ఎవరూ లేరు అన్నంత స్థాయిలో స్వతంత్రం ఉన్నవాడు. అంత ఈశ్వరుడు ఆయన, సర్వేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడికి నా నమస్కారము చెందుగాక అని దండం పెట్టుకున్నాడు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయాభిధీమహి అలాంటి వాడికి నేను నమస్కారం చెప్పుకుంటున్నాను, మనస్సుతో నమస్కారం చెప్పుకుంటున్నాను అని అన్నాడు.
ఆయన పరమేశ్వరుడు ఎలా అవుతాడు అని తనే ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఒక మాట చెప్పాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం అని. ఆయన కాక సర్వస్వతంత్రుడు సర్వేశ్వరుడు ఎవరవ్వాలి? ఎలా అవ్వాలి? యస్మిన్ ఇదం, ఈ కనిపించేటువంటి సృష్టి మొత్తం కూడా, ఇదం కనిపించే ఈ సృష్టి మొత్తం కూడా యస్మిన్ ఆయనలోనే కదా ఉంది, ఆయన్నే ఆశ్రయించుకుని కదా ఉంది. యతశ్చేదం, కనిపించే ఈ సృష్టి మొత్తం ఆయన ద్వారానే కదా పుట్టింది. ఏనేదం, ఈ కనిపించే సృష్టి మొత్తం కూడా ఆయన ద్వారానే కదా నుంచునుంది, ఆయన ద్వారానే కదా స్థితితో ఉంది. య ఇదం, కనిపించే ఈ ప్రపంచమంతా కూడా ఆయన రూపంలోనే కదా ఉంది, ఆయన యొక్క రూపాంతరంగానే కదా ఉంది. ఈ కనిపించే ప్రపంచాన్ని స్వయం ఆయనే ఒక రూపంగా మార్చుకున్నాడు కదా. యోస్మాత్ పరస్మాచ్చ పరః, ఇంత జరిగినా సరే అస్మాత్ కనిపించేటువంటి ఈ సృష్టి, పరస్మాత్ ఈ కనిపించే సృష్టికి కారణంగా కనిపించని కారణం ఒకటి ఉంటే, ఈ రెండిటికంటే కూడా పరహ ఉత్కృష్టంగా భిన్నంగా సంబంధం లేకుండా ఆయనే ఉన్నాడు కదా. అలాంటివాడు పరహ, అందరికంటే అన్నిటికంటే పెద్దవాడు గొప్పవాడు అని వేరే ఏం చెప్పుకోవాలి? యోస్మాత్ పరస్మాచ్చ పరహ, అలాంటి తం ప్రపద్యే, అలాంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను. స్వయంభువం, ఆయనకి వేరే కారణమేమీ లేదు, ఆయన అన్నిటికీ కారణం. ఆయనకి ఆశ్రయం మరొకటి లేదు, ఆయనే అన్నిటికీ ఆశ్రయం. ఆయనకి తెలియచేసేటువంటి మరొక ప్రకాశం లేదు, ఆయనే అన్నిటికీ ప్రకాశం. అలాంటి స్వయంభువైనటువంటి పరమాత్మను నేను నమస్కరించుకుని శరణు వేడుతున్నాను అని చెప్పుకున్నాడు. పరమాత్మ యొక్క పరమైశ్వర్యాన్ని గురించి చక్కగా ఈ శ్లోకంలో చెప్పుకున్నాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం అనే ఈ శ్లోకంలో ఆయన ద్వారానే ఈ ప్రపంచమంతా వెలుగుతోంది. ఏతచ్చిదాత్మకం, తెలిసేటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఆయన ప్రకాశం వల్లనే తెలుస్తోంది అని అనుకున్నాడు కదా. దానికి ఉపపత్తి కోసమని యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్ సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః అని చెప్పుకున్నాడు. యహ, ఏ పరమాత్మ అయితే స్వాత్మని తనలోనే ఇదం ఈ ప్రపంచం మొత్తాన్ని మాయయార్పితం తన యొక్క మాయాశక్తితో పుట్టేటట్లుగా చేసి పుట్టించి మాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం, ఒకప్పుడు ఆ మాయాశక్తిని వాడి దాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తూ, క్వచ తత్తిరోహితం ఒకప్పుడు ప్రళయకాలంలోనూ లేదా మోక్షకాలంలోనూ ఆ మాయాశక్తిని వాడకుండా ఆ మాయాశక్తితో ఈ ప్రపంచం బయటికి రాకుండా చేస్తూ, క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం ఆత్మని నిజమాయయార్పితం ఇదం అవిద్ధదృక్ సాక్షి ఉభయం సమేత దీక్షతే, ఈ ప్రపంచం మొత్తాన్ని ఈక్షతే తాను చూస్తూ వెలిగేటట్లు చేస్తున్నాడు, అది మిగతా వాళ్ళకి కనిపించేటట్లు చేస్తున్నాడు. ఎలాగైతే సూర్యుడు మన భూమి మీద ఉండేటువంటి పదార్థాలన్నిటినీ కనిపించేటట్లు చేస్తున్నాడో, వాటికి వెలుగును అందిస్తున్నాడో, అలా సూర్యుడితో సహా అన్నిటికీ కూడా పదార్థాలన్నిటికీ కూడా ఆయన వెలుగులను అందిస్తున్నాడు. ఒకవేళ భూమి మీద కాసేపు కనిపించి కాసేపు కనిపించకపోయేటువంటి వస్తువులు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ కనిపించేటట్లు చేసే వెలుగును అందించేటువంటి సూర్యుడు ఎలాగైతే నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడో, అలాగే ఈయన కూడా అవిద్ధ దృక్, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఎలాగైతే సూర్యుడు వెలుగులను అందించినంత మాత్రాన ఈ వస్తువులను చూడాలని తహతహలాడడు, ఈ వస్తువులతో సంబంధం కోసం అర్రులు చాచడో, కేవలం సాక్షి మాత్రంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుంటాడో, అలాగే ఈయన కూడా సాక్షి, కేవలం ఈ సాంసారికమైనటువంటి వస్తువుల్ని వెలిగించి ఊరుకుంటాడే తప్ప
వాటిల్లోకి తాను దూరడు, వాటితో ఏదో ప్రయోజనాన్ని అందుకోవాలని తహతాపడడు. సాక్షి ఉభయం తదీక్షతే, కార్యం కారణం ఈ రెండిటినీ చూస్తాడు. చూసే మనము కేవలం కార్యాన్ని మాత్రమే చూస్తాము, దాని కారణాన్ని పెద్దగా పట్టించుకోము. ఈయన అలా కాకుండా కార్యం కారణం రెండిటినీ సమానంగా చూస్తాడు. అవిద్ధదృక్ సాక్షి ఉభయం తదీక్షతే. అందువల్లే ఈయన ఆత్మమూల, కేవలం ప్రకాశస్వరూపుడు లేదా ఆత్మస్వరూపుడు, అంతే తప్ప ఏ వస్తువుతోనూ సంబంధం ఉన్నవాడైతే కాడు. అలాంటి ఆత్మమూల మామవతు, నన్ను రక్షించుగాక. అందులోనూ పరాత్పర, ఎన్నో వెలిగించే వస్తువులు ఉండొచ్చు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా సూర్యుడున్నాడు, చక్షుస్సు అంటే కన్నులున్నాయి, ఇంద్రియాలున్నాయి, మనస్సుంది, అవున్నాయి ఉన్నాయి. మనం వ్యవహారానికి కావలసిన జ్ఞానానికి సాధనాలుగా ఎంచుకునేవి చాలా ఉండవచ్చు. వాటన్నిటికంటే కూడా పరహ, శ్రేష్ఠుడైనటువంటి వాడు, వాటన్నిటికీ శక్తిని అందించేటువంటి వాడు ఆయన. మనం వ్యవహార సాధనాలుగా పెట్టుకున్నటువంటి ఇంద్రియాలకి, సూర్యుడికి లేదా మిగతా వస్తువులకి అన్నిటికీ కూడా చైతన్య శక్తిని ఆపాదన చేసేటువంటి వాడు ఆ మహానుభావుడు. అలాంటి పరాత్పరుడు, చైతన్య స్వరూపుడు, చైతన్యమాత్ర స్వరూపుడు, నన్ను రక్షించుగాక అని ప్రార్థించాడు. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్ సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పర అనే ఈ శ్లోకంలో ఆయనే శాశ్వతుడు, ఆయనే చైతన్య స్వభావుడు అనే విషయాన్ని పై శ్లోకంలో కూడా చెప్తున్నాడు. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభు. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు. మనకు కనిపించే ప్రపంచం కొంతసేపు ఉంటుంది. అఫ్కోర్స్ కనిపించే ప్రపంచం కంటే మనమే తక్కువసేపు ఉంటాము. కనిపించే ఈ ప్రపంచం మనకంటే ఎక్కువసేపే ఉంటుంది, కానీ అది కూడా కొంతసేపే ఉంటుంది. దాని కాలం తీరిపోయిన తర్వాత కాలేన పంచత్వమితేషు, ఆయా వస్తువులన్నీ వినాశానికి గురవుతాయి. పంచత్వమితేషు కృత్స్నశః, అన్నీ ఇవి అవి అని కావు. మనం ఇంతలావును ఇంత ఎత్తున ఉన్నాయి అనుకున్నవి కూడా మొత్తం కరిగిపోతాయి, అన్నీ కరిగిపోతాయి, అన్నీ లయమైపోతాయి. కృత్స్నశః లోకేషు, ఇవి అవి అని కాకుండా లోకాలన్నీ కరిగిపోతాయి. లోకపాలకులు పత్తా లేకుండా పోతారు, లోకపాలకుల యొక్క శరీరాలు పత్తా లేకుండా పోతాయి. పాలేషు చ సర్వహేతుషు, ఈ లోకాలని లోకపాలకుల్ని తయారు చేసినటువంటి మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు ఇలాంటివి కూడా అసలు లెక్కే లేకుండా పోతాయి. అవి కూడా ఎక్కడికి పోయినాయో కనిపించకుండా పోతాయి. అలాంటప్పుడు కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు. అలాంటి సందర్భంలో ఏం మిగులుతుంది అంటే గుడ్డి చీకటి మిగులుతుంది. తమస్తదాసీద్ గహనం గభీరం. ఎవరు ఆ చీకటిని ఊహించలేరు, ఎవ్వరూ అలాంటి పరిస్థితుల్ని కనీసం ఊహలో కూడా తెచ్చుకోలేరు. దాటలేని అనంతమైనటువంటి చీకటి ఒక్కడే మిగులుతుంది. తమస్తదాసీద్ గహనం గభీరం. అలాంటి చీకటిని కూడా లెక్క చేయకుండా ఆ చీకటికి అవతల యస్తస్య పారే అభివిరాజతే, చైతన్య స్వరూపుడుగా ఆయన ఒక్కడే ఉంటాడు. విభు, ఎన్ని రకాల పదార్థాలు పైన సృష్టిలో పుట్టాలో అన్ని రకాల పదార్థాల రూపంలో తయారవ్వటానికి సంసిద్ధంగా, ఎన్ని రకాల జ్ఞానాలు పుట్టాలో అన్ని రకాల జ్ఞానాలకి ఒక మూల రూపంగా ఆయన విభు చక్కగా కూర్చుని ఉంటాడు. ఆ చీకటికి పెంజీకటికి అవతల వైపుగా ఆయన కూర్చుని ఉంటాడు. కాబట్టి మనకు తెలిసిన ఈ ప్రపంచము, ఈ ప్రపంచానికి హేతువులు లేదా ఈ ప్రపంచానికి మూలహేతువైనటువంటి ఆ తమస్సు, దానికి అవతల ఉండేటువంటి మహా శాశ్వతుడు ఆయన. ఎంత చీకటి మింగేసినా సరే, ఏమీ తెలియని పరిస్థితుల్లోనైనా సరే వెలుగుతూ ఉండేటువంటి చైతన్య స్వభావుడైన ఆయన. అలాంటి వాడికి నా నమస్కారం చెందుగాక, అలాంటి వాడిని నేను శరణు వేడుతున్నాను అని చెప్పుకున్నాడు. కాలేన పంచత్వమితేషు కృత్స్నశః
లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభు అనే ఈ శ్లోకంలో. మనం 4 శ్లోకాలు ముందుకు వెళ్ళిపోయాం, కానీ ఒక్కొక్క శ్లోకంలోనూ ఆయన చేసిన సాధన తాలూకు బలము, ఆయన చేసిన ఉపనిషద్వాక్యాల తాలూకు భావన తాలూకు బలం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత శ్లోకంలో కావచ్చు, ఈ శ్లోకంలో కావచ్చు. తమస్తదాసీత్ గహనం గభీరం రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేతః అనే వాక్యాలు కావచ్చు, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనే వాక్యాలు కావచ్చు. వీటిని ఆయన భావన చేసిన తీరు, ఆ భావన చేయటంలో పరమాత్మను ఆయన అర్థం చేసుకున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఎక్కువ వ్యాఖ్యానం చేస్తే అదే సాగదీసినట్టుంటుంది అని ముందుకు వెళ్ళిపోతున్నాము. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతః దురత్యయానుక్రమణః సమావతు అని అదే పరమాత్మను గురించి చెప్పుకున్నాడు. ఆ పరమాత్మను గురించి యస్య దేవాః ఋషయః పదం న విదుః, దేవతలు లేదా ఋషులు వీళ్ళే తెలుసుకోలేకపోతూ ఉంటారు పరమాత్మను గురించి కానీ, లేదా ఆ పరమాత్మ యొక్క అడుగు జాడల గురించి కానీ, ఆ పరమాత్మ యొక్క స్థానం, పరమాత్మ యొక్క రూపం దాన్ని గురించి కానీ దేవతలు ఋషులు వీళ్ళే తెలుసుకోలేకపోతూ ఉంటారు. నయస్య దేవాః ఋషయః పదం విదుః. అలాంటిది దేవతలు ఋషులే లెక్కలోకి లేరంటే జంతుః పునర్కోర్హతి గంతుమీరుతుం. జంతువు సామాన్య ప్రాణి, అందులోనూ మనిషి కూడా కాడు, ఒక ఏనుగు అనేటువంటి ప్రాణి, నాలాంటి ప్రాణి. కోర్హతి, నాలాంటి ప్రాణికి ఏం అర్హత ఉంటుంది? గంతుం, ఆ పరమాత్మను తెలుసుకోవటానికి, ఈరుతుం, ఆ పరమాత్మను గురించి ఏమైనా చెప్పటానికి ఏం అర్హత ఉంది? గంతుం జంతుః పునః కోర్హతి గంతుమీరితుం. ఆయన యథా నటస్యాకృతిభిర్విచేష్టతః. ఆయనతో ఓ చిక్కుంది. ఆయన మన కంటికి కనిపిస్తూనే ఉంటాడు, కంటికి కనిపిస్తూనే ఉంటాడు, కానీ ఆయన ఎవరో మనకు అర్థం కాదు. కంటికి కనిపిస్తూనే ఉంటాడు కానీ ఆయన పరమాత్మే అని మనం గుర్తుపట్టలేము. ఎలా అంటే, మనకు తెలిసిన నటుడు ఉన్నాడు, యథా నటస్య. ఆ నటుడు మనకు తెలిసినవాడే, కానీ మనకు కనిపించేటప్పుడల్లా ఏదో ఒక వేషం వేసుకుని వస్తాడు. రాముడు వేషమో, కృష్ణుడు వేషమో, ఇంకో వేషమో వేసుకొస్తాడు. ఆకృతిభి వేసుకొచ్చిన వాడు ఆ ఆకృతితో ఏం చేయాలో ఆ పనులు చేస్తూ ఉంటాడు. రాముడు వేషం వేసుకొస్తేనేమో బాణాలు వేసేస్తూ ఉంటాడు, కృష్ణుడు వేషం వేసుకొస్తేనేమో ఫ్లూట్ వాయించేసేస్తూ ఉంటాడు. ఇలా విచేష్టత, ఆకృతిభి విచేష్టత, రకరకాల వేషాలు వేసుకొచ్చి ఆ వేషాలు వేసుకున్నవాడు చేయాల్సిన పనులే చేస్తూ ఉంటే మనకి ఆ వ్యక్తి ఎంత పరిచయం ఉన్నా సరే ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టలేము కదా. గుర్తుపట్టలేకపోగా అసలు ఈ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అని కూడా కనిపెట్టలేము కదా. దురత్యయానుక్రమణ, ఆ మనిషిని గుర్తుపట్టలేము, ఎలా వ్యవహరిస్తాడు అని కనిపెట్టలేము. దీనికి తోడు ఆయన్ని అనుకరించడం కానీ అనుసరించడం కానీ మన వల్ల కానే కాదు కదా. మనకంటే ఎదురుకుండానే ఉన్నాడు, మనకు పరిచయం ఉన్నవాడే, కానీ ఆయన మనం గుర్తుపట్టలేము. అది నటుడి విషయంలో అయితే నటుడిలాగా మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువులాగా వ్యవహరించేటువంటి ఆ పరమాత్మ మన కంటికి ఎదురుకుండానే కనిపిస్తున్నా, సృష్టిలో ఉండేటువంటి పదార్థాల రూపంలో ఉంటూ ఉన్నా సరే ఆయన్ని మనం కనిపెట్టలేము. దురత్యయానుక్రమణ, అలాంటి దురత్యయానుక్రమణ సహా ఆ పరమాత్మ మావతు, నన్ను రక్షించుగాక. నేను ఆయన్ని పట్టుకోవడం అనేది అయ్యే పని కాదు. నేను ఆయన్ని పట్టుకోవటం, ఆయన్ని కనిపెట్టడం, ఆయన్ని ఇదమిత్తంగా నిలబెట్టడం అయ్యే పని కాదు. ఆయనే నా మీద దయతో నన్ను రక్షించాలి, ఇంతే. అలాంటి రక్షించవలసినటువంటి పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఈ శ్లోకంలో ప్రార్థించుకున్నాడు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు అనే ఈ శ్లోకంలో అన్నాడు. ఇందులో ఇంకో చిక్కుంది. ఆయన ఎలాగో కనిపించడు కదా, ఆయన ఎలాగో మనం గుర్తుపట్టలేం కదా, ఊరుకుంటే పోలా అనుకోవడానికి వీల్లేదు. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే అయనాయ అని ఉపనిషత్తులు చెవులో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి.
ఆయన తెలుసుకోవలసిందే, ఆయన తెలుసుకుంటేనే అమృతత్వం, లేదా అమృతత్వం లేదు అని పోరు పెడుతున్నాయి. అలాంటి పోరు విని 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 దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగామునయః సుసాధవః చరంతి లోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతా సుహృద సమే గతి. దిదృక్షవ ఆ మాటలు విని 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 ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఆయన ఎంత దురత్యయానుక్రమణగా ఉన్నా సరే మనం ఆయన్ని చూడవలసిందే అనే కోరికతో దిదృక్షవ యస్య పదం, ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని, పరమాత్మ యొక్క పాదాలను మనం పట్టుకోవలసిందే అనేటువంటి దృఢ సంకల్పంతో సుమంగళం, అదే కదా మంచిది, పరమాత్మ యొక్క పాదమే మంచిది, పరమాత్మ స్థానమే మంచిది, మిగతావన్నీ ఏవి సుమంగళమైతే కాదు, మిగతావేవి మాంగళికాలు మంచివి కావు, మిగతావన్నీ అశాశ్వతాలు, అదొక్కటే శాశ్వతము అని అనుకుని విముక్త సంగాహ, ఆ పరమాత్మను పట్టుకోవాలంటే ఆయన ఒక్కడిని పట్టుకుంటేనే దొరుకుతాడు, మిగతా వాటిల్లో వేటిని ముట్టుకున్నా ఆయన పట్టించుకోడు అని అనుకుని మిగతా వాటితో ఉండే సంబంధాలన్నిటినీ వదిలేసుకుని, ఎంత కష్టమైనా సరే వదిలేసుకుని, మొత్తం ఒక్క చుక్క కూడా అంటుకోకుండా విముక్త సంగాహ, మొత్తం విశేషంగా మొత్తం వదిలిచేసేసుకుని ఋషయ మునయ నిరంతరం ఆ పరమాత్మను గురించే మననం చేసుకుంటూ సాధవ, ఎవరికీ ఏ అపకారం చేయకుండా అందరికీ కుదిరితే ఉపకారం మాత్రమే చేసుకుంటూ చరంతః లోకవ్రతం, చరంత్యలోకవ్రతం, ఈ లోకంలో సామాన్యులెవ్వరూ భరించరాని నియమాలను కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. చరంతి ఆలోకవ్రతం, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు అలాంటి నియమాలను భరించలేరు, అలాంటి నియమాలను స్వీకరించి వాటిని అనుభవిస్తున్నారు. అవ్రణం, వాటిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే ఆపకుండా అలాగే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. దానికోసం ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాస్త ఏకాంతంగా ఉంటుంది కదా అని అడవులకు వెళ్ళటానికి కూడా వాళ్ళేం వెనకాడటం లేదు. వనే అడవులకు వెళ్ళిపోయారు, మొత్తం కష్టపడి ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనంత నియమాలను వాళ్ళు అనుసరిస్తున్నారు, లేకపోతే కష్టపడుతున్నారు. అంటే సామాన్యమైనది కాదు, భూతాత్మభూతాః, వాళ్ళు ప్రతి భూతం మీద, ప్రతి ప్రాణి మీద ఒక ఆత్మభావాన్ని పెంచుకొని, నాతో సమానమైనది ఈ ప్రాణి, నేనెంతో ఈ ప్రాణి కూడా అంతే, నాకెంత ఈ సృష్టిలో ఇంపార్టెన్స్ ఉందో దీనికి అంతే ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుని దాన్ని క్రమక్రమంగా పెంచుకుని, ఈ శరీరంలో నేను ఎలాంటి ఆత్మనో ఆ శరీరంలో కూడా ఉండే ఆత్మను నేనే అని భూతాత్మభూతాః, సమస్త భూతాలకు ఆత్మను నేనే అనేటువంటి భావనను పెంచుకుని కష్టపడి సాధించుకుని పెట్టుకుని ఆ భావనతో సుహృద, ప్రతి ప్రాణి పట్ల ఒక సౌహృదాన్ని, అంటే స్నేహభావాన్నే ఉంచుకుంటూ వాళ్ళు ఎడతెరిపిలేని సాధన చేసేస్తున్నారు. అంత సాధన చేసే వాళ్ళకి ఈయన దక్కుతాడో లేదో అనేది సందేహం. మిగతా వాళ్ళకైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని తేల్చేసేయచ్చు. ఇలాంటి సాధన చేసే వాళ్ళకి సాధనలో తప్పులు లేకపోతే దొరుకుతాడు, సాధనలో తప్పులు ఉంటే పరీక్షిస్తాడు, ఆగుతాడు, దక్కటం ఆలస్యం అవుతుంది అని అనుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరమాత్మ సమే గతి, నాకు గతి. ఏం చేస్తాం, ఆయనే గతి. ఆయన కనిపించడు, ఆయన్ని గుర్తుపట్టడం అసాధ్యం. ఆయన్ని గుర్తుపట్టాలి, ఆయన్ని పట్టుకోవాలి అంటే ఎక్కడ లేని సాధన చేయాలి, అంత సాధన చేసే పరిస్థితులు లేవు. కానీ ఆయనే, పరమాత్మే నాకు గతి అని మాత్రం భావించుకోవచ్చు అని గజేంద్రుడు లేదా అలియాస్ ఇంద్రద్యుమ్న మహారాజు గారు అనుకున్నాడు. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగామునయః సుసాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతి అని. దీంట్లో న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి. చిక్కు చాలా గట్టి చిక్కు, ఆ పరమాత్మ విషయంలో ఉండే చిక్కు గట్టిది. ఏంటి చిక్కు అంటే, ఆ పరమాత్మను కనిపెట్టాలి అంటే మనకి ఏ ఉపాయము సరిగ్గా లేదు. న విద్యతే యస్య చ జన్మ, ఆ పరమాత్మకి ఒక జన్మ లేదు.
జన్మ అనేది ఉంటే ఫలానాప్పుడు పుట్టినవాడే పరమాత్మ అని నిర్ణయం చేయొచ్చు. లేదు, పోనీ నవిద్యతే యస్య చ కర్మవా, ఆ పరమాత్మ ఈ రకంగా వ్యవహరిస్తాడు అని తెలిస్తే పట్టుకోవచ్చు. లేదు, ఎందుకంటే ఆయనకి కర్మ అనేదే లేదు, నా కర్మవా. పోనీ ఆ పరమాత్మకో పేరుంటే పేరు లేదు, నామ అది కూడా లేదు, నవిద్యతే. పరమాత్మకటో ప్రత్యేకించిన రూపం ఉంటే అది కూడా లేదు, నా నామరూపే. ఆ పరమాత్మకు ఒక గుణము లేదు, ఒక దోషము లేదు. కాబట్టి గుణాన్ని బట్టి కనిపెట్టడానికి వీలు లేదు, దోషాన్ని బట్టి కనిపెట్టడానికి వీలు లేదు, ఏమీ లేవు. కాబట్టి ఆ పరమాత్మను అందుకునేందుకు సాక్ష్యాలు దాదాపుగా నిల్. నవిద్యతే యస్య చ జన్మ కర్మవా న నామరూపే గుణదోష ఏవవా. ఒకవేళ కనిపెట్టదలుచుకుంటే ఒక సంక్లిష్టమైనటువంటి సాధనం, సంక్లిష్టమైనటువంటి సాక్ష్యం మాత్రం ఉంది. అదేమి? తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి. ఆయన ఆ పరమాత్మ లోకాప్యయ సంభవాయ, ఈ లోకాల తాలూకు జన్మకి, ఈ లోకాల తాలూకు ప్రణయానికి కారణమవుతున్నాడు. లేదా ఈ లోకాలు పుట్టడానికి, ఈ లోకాలు ప్రళయం కాలం వస్తే ప్రళయానికి గురి కావటానికి ఆయన హేతు అవుతున్నాడు. లోకాప్యయ సంభవాయ ఎలా? స్వమాయయ, తన యొక్క మాయాశక్తితో. ఆయన స్వతహాగా కారణం కావడానికి వీల్లేదు. స్వతహా కారణమైతే చాలా చిక్కులు వస్తున్నాయి. అందుకని స్వతహా కారణం కాదు, స్వమాయాశక్తితో, తన యొక్క మాయాశక్తితో కారణంగా కనిపిస్తున్నాడు. తాని అనుకాలం రుచ్చతి, ఆ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలని యథాకాలంగా పుట్టిస్తున్నాడు, యథాకాలంగా వాటిల్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకే సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం ఉంది? సృష్టిలో కనిపించేటువంటి వస్తువులు, ఈ వస్తువులే ఆయనకి సాక్ష్యంగా ఉన్నాయి. ఈ వస్తువులను బట్టి ఈ వస్తువుల్ని ఎవరు పుట్టించారు, లేదా ఈ సృష్టిని మొత్తం ఎవరు చేశారు అని ఆలోచించుకుంటూ వెళితే ఎప్పటికో ఒకప్పటికి ఆయన దొరికేందుకు అవకాశం ఉంది, ఆలోచన సవ్యంగా సాగితే. కనిపించేటువంటి ఈ సృష్టి అనే ఒకే ఒక సాక్ష్యం, అది కూడా దూరంగా ఉండేటువంటి సాక్ష్యం, ఏదో బ్లర్గా ఉండేటువంటి సాక్ష్యం, ఇది తప్ప పరమాత్మకు వేరే సాక్ష్యం లేదు. బ్లర్గా ఉండే సాక్ష్యం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాయా అనే పదం వచ్చేసిందంటే ఈ సృష్టి తాలూకు ఉనికే అంతంత మాత్రం, దీని ఉనికే ప్రశ్నార్థకం. అలాంటి సృష్టితో మాయను కనుగొని ఆ మాయలకు అవతల వైపు ఉండేటువంటి పరమాత్మను కనుక్కోవటం అనేది చాలా కష్టం. అది తప్ప వేరే సాక్ష్యం లేదు. అలాంటివాడు ఆ పరమాత్మ. సాక్ష్యమే దొరకకుండా, చేతికి మట్ట అంటించుకోకుండా ఇంత పెద్ద పని చేస్తున్నటువంటి పరమాత్మ నన్ను రక్షించాలి అని ఈ శ్లోకంలో అనుకున్నాడు. నవిద్యతే యస్య చ జన్మ కర్మవా న నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి. అందువల్ల తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే అని చెప్పుకున్నాడు. తస్మై నమః పరేశాయ. ఇంతవరకు చెప్పుకున్న హేతువులన్నీ అయినా చెప్పుకోవచ్చు, లేదా ఈ సృష్టిని తన మాయాశక్తితో చేస్తున్నటువంటి ఆ పరమాత్మ అనైనా చెప్పుకోవచ్చు. అలాంటి పరమాత్మకి తస్మై నమః, నమస్కారము. ఎలాంటి పరమాత్మ? పరేశాయ, అందరికంటే పైన ఉన్నవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు, అన్నిటికీ కారణమైనవాడు. అలాంటి పరమాత్మకు నమస్కారము. ఆయనే బ్రహ్మణే, సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయనకే అనంత శక్తయే, అనంతమైనటువంటి మాయాశక్తులున్నాయి. అనంతం, మాయాశక్తులకు అంతు అనేది లేదు. ఇంద్రో మాయాభి పురురూప ఈయతే యుక్తాహ్యస్య హరయశతాదశ అని శ్వేతాశ్వతర వాక్యం. అలాంటి లెక్కలేనన్ని మాయాశక్తులు ఆయనకున్నాయి. అనంత శక్తయే. ఆ మాయాశక్తులతో అరూపాయ ఉరురూపాయ, స్వతహా ఏ రూపము లేకపోయినా సరే ఉరురూపాయ, అనంతమైనటువంటి రూపాలను ఆయన గ్రహిస్తూ ఉంటాడు. ఇంద్రో మాయాభి పురురూప ఈయతే, ఎన్నో రూపాలతో కనిపిస్తాడు, ఎన్నో రూపాలను తాను సంపాదించుకుంటాడు, ఎన్నో రూపాలతో కనిపిస్తాడు అనే వాక్యం చెప్పినట్లుగా అరూపాయ ఉరురూపాయ, స్వతహాగా ఏ రూపము లేకపోయినా సరే కావాలి అంటే
ఏ రూపంతో పడితే ఆ రూపంలో కనిపించగలిగిన సామర్థ్యంతో ఉంటాడు. అలాంటి శక్తి, మాయాశక్తితో ఆయన ఉంటాడు. అందువల్లే నమః ఆశ్చర్యకర్మణే, ఆశ్చర్యకరమైనటువంటి పనులన్నీ చేస్తాడు. ఆశ్చర్యకరమైన పనులు కాదు, ఆయన పని చేయటం అనేదే ఆశ్చర్యం. ఏ క్రియతోనూ సంబంధం లేనివాడు పని చేయటం అనేది మహదాశ్చర్యం. ఏ వస్తువుతోనూ సంబంధం లేనివాడు వస్తువుని పుట్టించటం అనేది ఆశ్చర్యం. ఏ సృష్టితోనూ సంబంధం లేనివాడు ఆ సృష్టిలోకి ప్రవేశించటం అనేది ఆశ్చర్యం. అనేది ప్రతిదీ ఆయన విషయంలో ఈ మాయా సంబంధం వలన ఆశ్చర్యకరంగా మారింది. అలాంటి ఆశ్చర్యకర్మనే, ఆశ్చర్యకరమైనటువంటి క్రియలున్న ఆ పరమాత్మకు నమస్కారము అని చెప్పాడు. పనిలో పని ఇంత ఆశ్చర్యకరమైన కర్మలు చేసేవాడు నన్ను, సంస్కృతంలో చెప్పుకుందాము, మోక్షానికి యోగ్యుణ్ణి చేయటం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు అని కూడా అనుకున్నాడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే అనే ఈ శ్లోకంలో ఆశ్చర్యకర్మణే అని చెబుతూనే ఆయన యొక్క స్వప్రకాశత్వాన్ని చాలా చాలా గొప్పగా చిన్న శ్లోకంలో చెప్తున్నాడు. నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి అని. ఆ పరమాత్మను కనిపెట్టడానికి సాక్ష్యం లేదు అన్నాం కదా. సాక్ష్యం లేని పరమాత్మ లేడంటే పోలా అంటే లేడల్లేమయ్యా. ఆయన సాక్ష్యం లేదు అన్నంత మాత్రాన లేడు అని చెప్పేందుకు వీలుగా ఉండదు. ఆయన ఉనికికి సాక్ష్యం లేదు అంటే ఆయన లేడు అని చెప్పేలేము. ఎలాగంటే ఏ జీవుడికి ఆ జీవుడికి నువ్వు ఉన్నావు అనటానికి సాక్ష్యం ఏంటి అంటే ఎవరు ఏం వెతుకుంటే ఏం దొరుకుతుంది. ఏ జీవుడికి ఆ జీవుడికి నేనున్నాను అనటానికి సాక్ష్యం ఏంటి? వేరే సాక్ష్యం అక్కర్లేదు. నేనున్నాను, నాకు తెలుస్తోంది, నిరంతరం నా యొక్క ఉనికి నాకు తెలుస్తోంది, స్వప్రకాశ రూపమైనటువంటి నా ఆత్మ చైతన్యం నాకు తెలుస్తోంది అని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడానికి కొంత పరీక్ష అవసరం, కొంతమేరకు ట్రైనింగ్ కూడా అవసరమేమో, కానీ ఇదే సమాధానం అల్టిమేట్ ఆన్సర్ ఇది. అలాంటి సమాధానం ఒకటి వస్తుంది కదా, ఆ సమాధానం పరమాత్మలో పూర్తవుతుంది. ఆత్మ ప్రదీపాయ, ఆయన స్వప్రకాశుడు. ఆయన స్వప్రకాశుడు కాబట్టి ఆయన యొక్క ఉనికిలో ప్రశ్న అనేది రావడానికి వీల్లేదు. ప్రశ్న వచ్చింది అంటే మాయ వల్ల వచ్చింది అనే చెప్పాలి. సాక్ష్యం యొక్క అవసరం వచ్చింది అంటే మాయ వల్ల వచ్చింది అని చెప్పాలి. ఎన్ని సాక్ష్యాలున్నా కనిపించడం లేదు, లేదా ఈ ఆత్మస్వరూపమైనటువంటి చైతన్యం కనిపించడం లేదు అంటే మాయ వల్ల అని చెప్పాలే కానీ ఆయన లేడు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సాక్షినే వీటన్నిటినీ, కనిపించేటువంటి వస్తువులన్నిటినీ వెలిగిస్తూ ఇవన్నీ తెలిసేటట్లు చేసేటువంటి సాక్షి స్వరూపం ఆయనది. పరమాత్మనే ఏ జీవుడికి ఆ జీవుడు నేను వస్తువుల్ని చూస్తున్నాను అని అనుకున్నా సరే, ఏ జీవుడి యొక్క రూపమైనటువంటి చైతన్య స్వరూపం ఆ వస్తువుల్ని చూడటానికి సహాయపడుతున్నా సరే, జీవులందరి యొక్క సమష్టి చైతన్య స్వరూపుడు కాబట్టి ఆయన పరమాత్మనే అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపం కాబట్టి ఆయన ఒక్కడే చైతన్య స్వరూపుడు. జీవులు చిన్న చిన్న కణికలు లాంటి వాళ్ళు, ఎవరికి వాళ్ళు మేము చూస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు కాదు చూస్తున్నది, ఆ పరమాత్మ స్వరూపమే చూస్తోంది, పరమాత్మనే. కాకపోతే ఆ పరమాత్మను చెప్పటానికి ఏ సాధనాలు పనికిరావు. నమో గిరాం విదూరాయ, ఆయన ఏ మాటలకు అందడు. గిరాం విదూరాయ, మనసః ఏ మనస్సుకి లొంగడు. చేతసామపి ఏ ఆలోచనలకు వంగడు. ఆలోచనలతో పరమాత్మను తెలుసుకోలేరు, మనస్సుతో పరమాత్మను తెలుసుకోలేరు, లేదా వాక్యాలతో, శబ్దాలతో ఆ పరమాత్మను తెలుసుకోలేరు. మొత్తం వీటన్నిటినీ పక్కకు తోసేసి లేదా ఈ వీటన్నిటినీ రంగంలోకి తీసుకొచ్చినా సరే వీటికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని పరీక్ష చేస్తే మిగిలేటువంటి ఏకైక చైతన్య స్వభావుడు ఆయన. స్వప్రకాశం అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఆ స్వప్రకాశం అనేటువంటి దాన్ని పరీక్షించగా చివరికి మిగిలేటువంటి స్వప్రకాశుడు ఆయన. నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి అని అలాంటి చైతన్య స్వరూపుడికి, అలాంటి
స్వప్రకాశ స్వరూపుడికి, అలాంటి సాక్షి స్వరూపుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని నమస్కారం ఈ శ్లోకంలో చేసుకున్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన అనే శ్లోకాన్ని, ఇంకా ఇలాంటి చైతన్యఘన ఏవ అనేటువంటి వాక్యాలని, వీటన్నిటినీ ఒకసారి భావన చేసుకుని, లేదా ఒక జన్మ మొత్తం భావన చేసుకుని, ఆ భావన పరిపాక బలంతో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా చాలా మాట్లాడతాడు. ఇంకా సుమారుగా 20 శ్లోకాల వరకు ఈయన మాటలే ఉన్నాయి. ఆ మాటల్ని మనం ఎలాగూ పైన రాబోయే రోజుల్లో మనం అధ్యయనం చేసుకుంటాము. అది జరుగుతుంది. జరిగే ముందు కొన్ని విషయాలను ఆలోచించుకోవాలి. అందులో కొన్ని విషయాలను ఇప్పుడు వద్దు అని వాయిదా వేసుకుని అసలు విషయాన్ని దాన్ని మనం చూసుకోవాలి. ఎందుకు ఈ చెప్పిన పరమాత్మతత్వాన్ని గురించే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. గత స్కంధంలో చివరిలో, కాస్తంత చివరిలో ఇవే ముక్కలైనాయి, మళ్ళీ ఇవే ముక్కలు అవుతున్నాయి. అజగరుడు నోట్లోంచి ఇవే మాటలు వచ్చినాయి, ప్రహ్లాదుడు స్తుతి వాక్యాల్లోనూ ఇవే మాటలు వచ్చినాయి. ఎక్కడ ఎవరేం మాట్లాడినా ఇవే వస్తున్నాయి కదా. వస్తున్న వాటిని మళ్ళీ మళ్ళీ ఎందుకు తిప్పుతున్నారు అనే ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానము, దీని మీద చేయాల్సిన చర్చని మనం వాయిదా వేసుకుందాము. వాయిదా వేసుకుని దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గట్టిగా చర్చించుకుందాము. అది ఈయన శ్రీశుకుల వారు ఈ అధ్యాయం మొదలుపెట్టే ముందు జజాప పరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం అని అన్నారు. ఆయన గజేంద్రుడు గత జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు గారు, ఆయన ఇంద్రద్యుమ్నుడు జీవితంలో చేసినటువంటి సాధన, ఆయన అక్కడ విన్నటువంటి గురువాక్యాలు, ఆ వాక్యాల తాలూకు అర్థాలు, వీటన్నిటినీ ఆయన స్మరించుకున్నాడు అని అన్నారు. ఏ వాక్యాలను స్మరించుకున్నాడు? ఈ వాక్యాలనే స్మరించుకున్నాడు. లేదా తాను చెప్పబోయేటువంటి వాక్యాలకు మూల వాక్యాలని ఆయన స్మరించుకున్నాడు. స్మరించుకుని తాను చేసిన అర్థభావనని ఒక ఆర్డర్లో పెట్టుకొచ్చాడు. తనకు నచ్చిన ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వచ్చాడు. ఆర్డర్ విషయంలో ఆయనది స్వతంత్రత, కానీ మూలం మాత్రం ఉపనిషత్తులలో ఉండేటువంటి మూలం. ఇప్పుడు ఒకవేళ కనుక ఇంద్రద్యుమ్న మహారాజు గారు మహాయోగి అయ్యి, ఆ మహాయోగి అనేవాడు చిన్న శాపం కొద్దీ ఏదో ఏనుగులా పుట్టిన తర్వాత మొసలి ఆయన కాలు పట్టేసుకునేసరికి ఆ నొప్పి, ఈ పురాణ వాక్యం ప్రకారం 1000 ఏళ్ళు నొప్పి బాధించేసరికి, అమ్మో నన్ను ఇక కష్టం నుంచి గట్టెక్కిచ్చేదెవరు అని కుయ్యో మొర్రో అనుకుంటూ ఉంటే, ఆయనకి గత జన్మ తాలూకు గుర్తు వచ్చేసింది అని అనుకునే మాట అయితే, ఈ మాట అనుకునే మాట అయితే, మనకు గత జన్మలు లేవా? మన గత జన్మల్లో ఇలాంటి మాటలేం మనం వినలేదా? లేదా మన గత జన్మల్లో గతించిన వేల జన్మల్లో ఏ ఒక్క జన్మలోనైనా ఇలాంటి మాటలు మనం వినలేదా? వింటే, ఒకవేళ అప్పుడు వింటే, ఇప్పుడు మనకెందుకు గుర్తు రావటం లేదు అనేది చర్చ. ఎందుకు గుర్తు రావటం లేదు అంటే, జన్మలు మారిపోతే గుర్తులు ఉండవు అని ఒక సామాన్య నియమం ఉంది. శాస్త్రీయమైన నియమం కూడా ఉంది. సంస్కారాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటే, ఒక జన్మ వరకు గట్టిగా పనిచేస్తాయి. జన్మ మారిపోతే ఏదో చాలా గొప్ప సంస్కారాలు తప్ప, లేదా మరీ బలమైన సంస్కారాలు తప్ప పెద్దగా గుర్తురావు. ఉంటాయి అవన్నీను. వాటన్నిటినీ గుర్తుదాకా తీసుకురావాల్సినంత అదృష్టం ఈ జీవుల దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ అదృష్టం లేదు. కాబట్టి గత జన్మలో చేసినవన్నీ గుర్తు తెచ్చుకోవటం అనేది వాళ్ళ వల్ల కాదు అని శాస్త్రాల్లో కూడా అటు ఇటు లాగి పీకి చెప్తారు. కానీ దానికంటే కూడా దీన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు గుర్తు రాకపోతే, లేదా మన ఎదుర్కొండా పిల్లలకి ఏమైనా గుర్తు రాకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళకు గుర్తొచ్చేటట్లుగా ఆ విషయాన్ని గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇగో గుర్తు చేసుకో, ఇది ఉంది, గుర్తు చేసుకో అంటూ ఉంటాం కదా. పోనీ పిల్లలు కూడా వద్దు, పూర్తిగా మతిమరుపు వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫలానా వాడిని అని చెప్పుకోవటానికి ఏవేవో మాటలు చెప్పి గుర్తు చేస్తూ ఉంటాం కదా. అప్పుడు అలా చేశావు, నేను ఇలా చేశాను, నువ్వు అలా చేశావు, గుర్తు తెచ్చుకో, నేను ఫలానా వాడిని అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా 1కి 10 సార్లు చెప్పగా ఎప్పటికో ఒకప్పటికి గుర్తొస్తుంది అని మనం ఆశపడతాం కదా. డాక్టర్స్ వాళ్ళు కూడా మీరు గుర్తు చేయండి, గతం గుర్తు చేస్తూ ఉండండి, చేయగా ఎప్పటికో ఒకప్పటికి ఆయనకి టక్కుమని ఒకసారి గుర్తు రావచ్చు
అని అంటూ ఉంటారు కదా. అలా మనం కూడా ఈ వాక్యాల్ని వినగా 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 ఇటు తిప్పి ఒకసారి అటు తిప్పి ఒకసారి పరమాత్మ జగత్ కారణం అని ఒకసారి, ఇచ్చిచి జగత్ కారణం కాదు అని ఒకసారి, మాయ ద్వారా జగత్ కారణం అని ఒకసారి, అసలు మాయే లేదు అని ఇంకొకసారి, ఇలా ఇటు తిప్పి ఒకసారి అటు తిప్పి ఒకసారి మడతలు వేసి 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 కొన్నిసార్లు విరుద్ధంగా ఉన్నాయేమో అని అనిపించేటట్లుగా ఏదో రకరకాలుగా ఉండే వాక్యాలన్నిటినీ వింటూ 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 ఉంటే ఎప్పుడో విని మర్చిపోయినటువంటి, ఏ జన్మలోనో విని మర్చిపోయినటువంటి వాక్యాలు గుర్తొస్తాయి అని మనం ఎందుకు ఆశపడకూడదు? అలా గుర్తొస్తే ఇంద్రద్యుమ్న మహారాజు గారికి ఈ ప్రాగ్జన్మన్యను శిక్షితం గుర్తొచ్చినట్లుగా మనకి గుర్తొస్తే ఆయనలాగా మనం కూడా అలాంటి పరిస్థితికి రావచ్చు అని ఎందుకు అనుకోకూడదు? అలా రావటానికి వీలుగా మనం ఈ వాక్యాలని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, పైన కాదు, ఇంతకు ముందు కాదు, ఎప్పుడు ఇలాంటి వాక్యాలు వచ్చినా సరే ఎప్పుడో వినే ఉంటాము. విన్న దాన్ని మనం గుర్తు చేసుకోవాలి అన్నట్లుగా దీన్ని మనం ఎందుకు నడిపించుకోకూడదు అని మనం ఆలోచించుకుందాము. ఆ తీరులో ఇంద్రద్యుమ్న మహారాజు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని, లేదా గజేంద్రుని ఒక స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా పరమాత్మ వాక్యాలను గుర్తు చేసుకోవటానికి వీలుగా ఈ వాక్యాలను వినేందుకు, ఈ వాక్యాలను అర్థం చేసుకునేందుకు, ఈ వాక్యాలను మనసులోకి గుచ్చుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. దానికోసం ఈ వాక్యాలను మనం వాడుకుందాము. అంతే తప్ప వచ్చిన మాటలే మళ్ళీ వస్తున్నాయి అని మళ్ళీ మనకి మనమే కంప్లైంట్లు చెప్పుకుని, కాబట్టి నాకు దీని మీద శ్రద్ధ కలగటం లేదు, కథలో అయితే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్క్యూజ్ చేసుకునేటువంటి తీరుకి మనం పైకి వెళ్దాం. అది చిన్నపిల్లల తీరు. దాంట్లో మనం ఉండకూడదు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మనం ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు ముందుకు వేసి మనం ఈ రకంగా ఆలోచించుకుందాము. మనలో ఇలాంటి ఆలోచనలను కలిగించి మన మానస సరసీరుహంలో నిరంతరం నివాసం ఉండవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైనటువంటి శ్రీనివాసుడిని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. శ్రీబాదరాయణిరువాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాపపరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. శ్రీగజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం येनेदं य इदं स्वयं योऽस्मात् परस्माच्च परः तं प्रपद्ये स्वयंभुवं यस्वात्मनीदं निजमाययार्पितं क्वचिद्विभातं क्व च तत्तिरोहितम् अविद्धदृक्साक्ष्युभयं तदीक्षते स आत्ममूलोऽवतु मां परात्परः. कालेन पञ्चत्वमितेषु कृत्स्नशो लोकेषु पालेषु च सर्वहेतुषु तमस्तदासीद्गहनं गभीरं यस्तस्य पारेऽभिविराजते विभुः. न यस्य देवा ऋषयः पदं विदुः जन्तुः पुनः कोऽर्हति गन्तुमीरितुं यथा नटस्याकृतिभिर्विचेष्टतो दुरत्ययानुक्रमणः समामवतु. दिदृक्षवो यस्य पदं सुमङ्गलं विमुक्तसङ्गामुनयः सुसाधवः चरन्त्यलोकव्रणमव्रणं वने चरन्त्यलोकव्रतमव्रणं वने भूतात्मभूताः सुहृदः समे गतिः. न विद्यते यस्य च जन्म कर्म वा न नामरूपे गुणदोष एव वा तथापि लोकाप्ययसम्भवाय यः स्वमायया तान्यनुकालमृच्छति. तस्मै नमः परेशाय ब्रह्मणेऽनन्तशक्तये अरूपायोरुरूपाय नम आश्चर्यकर्मणे
నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాంబిదూరాయ మనసశ్చేతసామపి. ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.